వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు ముఖ్యాంశాల్లో వస్తే మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడడం. ఏంటంటే రీసెంట్గా దాని టీజర్ రిలీజ్ అయింది. అది సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాల్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తోటి ఏదైతే కన్నప్ప సినిమాని తీస్తున్నారో దానికి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది కదా, దీన్ని బట్టి జనాల ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మీకు ఏమనిపించింది యాక్చువల్గా? సో ఈ టీజర్ గురించి మాట్లాడుకునే ముందు సార్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. బేసిక్లీ సిచ్యువేషన్ చూసి మీరు చెప్పండి. మంచు విష్ణుని నేను చాలా సందర్భాల్లో తిట్టడం జరిగింది. అంటే బేసిక్లీ ఎప్పుడు అంటే వాళ్ళ హెయిర్ డ్రెస్సర్ని గుండు కొట్టి అంటే ఏదో ఎతికెళ్ళాడు అని చెప్పినప్పుడు, ఆ తర్వాత అన్నదమ్ముల గొడవ టైంలో దాన్ని ఇది రియాలిటీ షో అని చెప్పి తిప్పడం, మా బిల్డింగ్ కట్టించకపోవడం, మా ఎలక్షన్ టైంలో రచ్చ చేయడం, ఇట్లాంటివి కొన్ని అంశాలు నచ్చినప్పుడు నేను గట్టిగానే వాయిస్ ఇచ్చారు. నెగిటివ్గానే విష్ణుకి నెగిటివ్గానే మాట్లాడా. ఆ తర్వాత మళ్ళీ జిన్నా సినిమా మాత్రం నాకు నచ్చింది పర్సనల్గా, నేను దానికి పాజిటివ్ రిప్లై ఇచ్చా. తర్వాత ఆర్టిస్టుల గొడవలు ఏమన్నా ఉంటే మీరు ప్రెస్ మీట్కి వెళ్ళొద్దు, ఏదున్నా మా అసోసియేషన్లో తేల్చుకోవాలని ఒక రూల్ పాస్ చేశాడు. తర్వాత విష్ణువే స్టేజ్ ఎక్కి నన్ను ఒక స్టార్ హీరో ట్రోల్ చేస్తున్నాడు అని చెప్పాడు. మరి ఆ లెక్క ప్రకారం నేను సస్పెండ్ చేయాలి కదా అని కూడా అన్నా. నేను నీ రూల్ నీకే వర్తిస్తుంది కదా. ఇన్ని అన్నా కూడా మొన్న కన్నప్ప గురించి నాకు ఎందుకో నచ్చింది. బాగా మాట్లాడా, ఒక రెండు మాటలే, పెద్దగా ఏం లేదు, మా బాగుంది, బాగా తీస్తున్నారని మాట్లాడా. అవన్నీ మర్చిపోయి నన్ను ఇన్వైట్ చేశాడు. దీనికి 100 మందిని పిలిచారనమాట, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమందిని అట్లా, సోషల్ మీడియా. అందులో నాకు కూడా ఒక ఆహ్వానం వచ్చింది. నేను అప్పటికీ అన్నా వాళ్ళ పిఏతో ఎవరితోనో, కాదు నేను మరి గతంలో తిట్టాను కదా, అది ఏం మనసులో పెట్టుకుంటాను, చిచ్చి అట్లే మీ అభిప్రాయం మీరు చెప్పారండి, ఆయన ఎప్పుడు అలాంటివి పట్టించుకోరు అన్నారు. ఈ అంశంలో నాకు నిజంగా గౌరవం పెరిగింది విష్ణు పైన. అండ్ మొన్న కూడా హేమ గురించి పాజిటివ్గా మాట్లాడినప్పుడు కూడా మెచ్చుకున్నా. అవును, అంటే సందర్భానుసారం తను నేను చేసి నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాను, నచ్చినప్పుడు నచ్చిందని చెప్పాను. కానీ నచ్చలేదని 100 చెప్పినా, ఒక విషయం నచ్చిందని చెప్పినా ఆ 100 మర్చిపోయి ఇన్వైట్ చేశాడు పర్సనల్గా అంటే నాకు గౌరవం పెరిగింది. మీరేమంటారు ఈ విషయంలో? ఎగ్జాక్ట్గా అంటే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్ పెరిగింది అనిపిస్తుంది సీరియస్లీ విష్ణుకి కూడా. కాదు ఏంటంటే ఆయన ఏదైతే మనసులో ఉన్నదాన్ని ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం, అది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రియాక్ట్ కావడం అనేది బ్యాడ్ అయింది. సో యాక్చువల్గా వ్యక్తిగతంగా మనిషి మంచివాడు అని అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. నేను కొంచెం అగ్రెసివ్ అంటాను కానీ నాకు తెలియదు ఇందులో ఈ కోణం ఉందని. బట్ సచ్ ఏ గుడ్ గై, నాకు చాలా నచ్చింది. నాకు మోహన్ జల్లల ఇంకా పోవడానికి, సీరియస్లీ ఆహ్వానానికి వెళ్ళడం నాకు మోహన్ జల్లల. ఎప్పుడు నిన్నే వెళ్ళారా? నిన్నటినే వెళ్ళలేదు. సరే, ఇక టీజర్ విషయానికి వస్తే ఫస్ట్ దానిలో ఉన్న ఇంటెన్షన్, ఇప్పుడు తను ఏదైనా చేస్తున్నారు అంటే కన్నప్ప ముందు నుంచి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే డైరెక్ట్గా టీజర్ చెప్తే వీళ్ళకి అర్థమవుతుందా లేదా అని ముందు వాళ్ళు పడ్డ కష్టాన్ని ఒక 4 నిమిషాలు చెప్పదలుచుకున్నాడు. ఆ అంశంతో స్టార్ట్ చేశాడు. మేము ఇది 2015 నుంచి కథ అనుకున్నాను, కానీ చాలా దేశాలు తిరిగాడు, ఐర్లాండ్, న్యూజిలాండ్ అన్నీ తిరిగాడు. వీళ్ళ డాడీ అన్నాడు, నీకు ఇంకా డైరెక్టరే దొరకలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా మనం ఫైనలైజ్ చేయలేదు, ఆర్టిస్టులు ఎవరో తెలియదు, నువ్వు ఎందుకు ఇంత వర్కౌట్ చేస్తున్నావు అంటే, ఎప్పుడైనా శివాజ్ఞ సడన్గా శాసిస్తే సినిమా అంటే తీయాలి కదా, నేను ముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా అన్నాడు. ఆ విషయం నిజంగా మెచ్చుకోతగ్గది. అండ్ ఆ తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలిచారు. అంటే ఇప్పుడు డైరెక్టర్ టీజర్ రిలీజ్ చాలా మందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. సో ముందు వాళ్ళు చేసిన 2వ దశాబ్దానికి చెందిన కథ ఇది మన చరిత్ర. పలానా శ్రీశైలంలో ఒక భక్తుడు మాంసం ఇచ్చాడు శివుడికి, ఇప్పటికీ అది అక్కడ ఉంది, ఆనవాళ్ళు ఉన్నాయి. దూర్జటి గురించి, శ్రీకృష్ణదేవరాయల కాలం గారి గురించి, ఇంకా వీళ్ళకి తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ చెప్పుకున్నాడు. దాన్ని బట్టే అర్థమైంది చాలా గ్రౌండ్ వర్క్ చేశారు వీళ్ళు అని, రీసెర్చ్ వర్క్ చేశారు. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు టీజర్ మనకు చూపించారు. టీజర్ విషయంలోకి వెళ్తే, నువ్వు మన వాయులింగాన్ని పికటి వేళ్లతో తీసుకురమ్మని చెప్పి పంపావు కదా 50 మందిని, నీ తమ్ముడు టెంకన్నతో సహా 50 మందిని వాడు చంపేశాడు అని ఒక రాక్షసుడు చెప్పే వాయిస్. ఆ తర్వాత దాంతో స్టార్ట్ అయ్యి కొంచెం మోస్ట్లీ యాక్షన్ సీక్వెన్స్లన్నీ బాగా చూపించి, మిగతా మెయిన్ క్యారెక్టర్స్ ప్రభాస్ గారు కానీ, అక్షయ్ కుమార్ కానీ, కాజల్ అగర్వాల్ కానీ, మిగతా ఎవరెవరైతే ఉన్నారు, మోహన్ బాబు గారు కానీ, శరత్ కుమార్ గారు కానీ, సురేఖవాణి గారు కానీ, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇట్లా కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ 4-5 ఎంచుకొని వాళ్ళకి అట్లా కట్స్లా చూపించి టీజర్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఎందుకు వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళారు అనేది ఇంత గతంలో మనం చాలామంది అన్నారు, నేను కూడా ఖండించా, వీళ్ళు వెళ్ళడం కరెక్ట్ అని చెప్పి. ఎందుకంటే అడవి ఇవాళ రేపు మనకి CG వర్కులు చేస్తున్నారు, కొన్ని రియలిస్టిక్ ఉంటాయి, కొన్ని ఉండవు.
అవునా? అవును. కానీ ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి అక్కడ తీయడం గ్రేట్. ఆ పెద్ద పెద్ద అవన్నీ, ఆ లోయలు, ఆ వ్యాలీ, ఆ నీట్ లేక్, అవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళి చేశాడు. అదంతా మనం కెమెరాలో చూపించాడు. నాకు అవి విజువల్స్ బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్స్తో ముగించి 1 నిమిషం 39 సెకండ్లు ఏమో ఉంది సార్ టీజర్. ఇదేంటంటే చాలా మంది అంటారు హీరోకి మార్కెట్ ఉంటేనే కదా ఇన్ని కోట్లు పెడతారు, వీళ్ళు ఏ ధైర్యంతో పెడతారని అంటారు. వీళ్ళు కంటెంట్ నమ్మి పెట్టారు. ఆ కన్నప్ప అనే చరిత్రని మనం జనాలకు చెప్పాలి. ఒక రామదాస్ ఎలా చెప్పాం, ఒక లేకపోతే అన్నమయ్య ఎలా చెప్పాం, ఇట్లా ఆ విధంగా ఇది కూడా మనం చెప్పాలనుకున్నాడు. ఆ విధంగా తీసినటువంటి సినిమా ఇది. సో నిజంగా చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ అందరి లుక్స్ కూడా, అండ్ యాక్షన్ సీక్వెన్స్లో హీరోయిన్ బాగా చేసింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇలా ఎడిటింగ్ వర్క్ అదంతా చూసుకుంటే రియలిస్టిక్ న్యాచురల్ లొకేషన్స్లో తీశారు మోస్ట్లీ. అండ్ ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ మొహాన్ని చూపించి జగన్ మొహం వేసి ఇంకెవరు మొహం వేసి ఇంకెవరు మొహం రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోలర్స్ ఎప్పుడు ఉంటారు, ట్రోల్ చేస్తూనే ఉంటారు. అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళని ఏం అనలేము. కానీ ఇది మంచు విష్ణు సినిమా మనం ఖచ్చితంగా ట్రోల్ చేయాలి అనే విధంగా కాకుండా ఇది ఒక కన్నప్ప సినిమా, మనం ఖచ్చితంగా చూసి మన అనుభవం చెప్పాలి అనుకుంటే నిజంగా ఎవరు దాన్ని ట్రోల్ చేయరు. బేసికలీ అదొక చరిత్ర తెలుసుకోవాలి. శాకుంతలం సినిమా నేను ఒప్పుకుంటా, కొంచెం ప్రొడక్షన్ వర్క్స్ నాసిరకంగానే ఉన్నాయి. కానీ పుస్తకం చదువుతాము శాకుంతలం గురించి, కార్టూన్స్ చూస్తాం, యానిమేషన్లో చూస్తాం, దానికంటే అది బెటరే కదా. అదేంటి మనకు తెలుసుకోవాలి ఆ చరిత్ర, అది ఎట్లుంది అని తప్పులు ఎతకొద్దు, నీకు అనవసరం. అది కథ ఏ విధంగా చెప్పాడు, అదొక చరిత్ర. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ అదొక చరిత్ర, చోళుల గురించి. ఏదైనా సరే, ఇప్పుడు గౌతమ పుత్ర శాతకర్ణి అదొక చరిత్ర. కథ ఏంటో తెలుసుకోవడానికి వెళ్ళండి. ఓహో అప్పుడు ఇలా ఉండేనా, ఒక హిట్లర్, ఒక ఇంకెవరో, ఓ వీరప్పన్, వాట్ ఎవర్ కథలు, వాళ్ళు ఎవరు, ఏం చేశారు, ఏంటి అనేది అందులో చూపిస్తారు. అది తెలుసుకోవడానికి వెళ్ళాలి తప్ప వీళ్ళు ఈ సినిమాటిక్ లాగా వెళ్ళి ఇది బాగాలేదు, ఎమోషన్ పండలేదు, ఆర్టిస్ట్ మూతి ఇట్లుంది, ఇట్లుండాలి కదా, ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, మెల్లికి వెళ్ళింది, పాటలు బాగాలేవు, ఇలా విమర్శించొద్దు. కన్నప్ప అనేది మాత్రం ఏంటంటే అది ఒక తెలుసుకోవాల్సిన స్టోరీ, 10 మంది పిల్లలకి చెప్పాల్సిన స్టోరీ, విజువల్ వండర్. అది వీళ్ళు కూడా అలాగే తీయడానికి ప్రయత్నించారు. మరి టీజర్ అయితే బాగానే ఉంది. ట్రైలర్ అండ్ సినిమా కూడా మెప్పిస్తుందో లేదో అనేది మనం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు యాక్చువల్గా సినీ రంగంలో మొత్తం వరల్డ్ వీడియో చూస్తే ఇండియా సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఇండియాలో చూస్తే మన తెలుగు సినిమాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంటున్నాయి అనేది ఆల్రెడీ బాహుబలి, త్రిబుల్ మన కొత్త వచ్చే సినిమాలు ఏవైతున్నాయి, కల్కి, వీటి ద్వారా మనం అనుకున్నాం కదా, మార్కెట్ బాగుంది కదా. దీని మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారు? దీనికి ఇప్పుడు యాక్చువల్గా ఈ బాహుబలి వీటికి ఉన్నటువంటి మార్కెట్ దీనికి త్రిబుల్ లాగా వీటిని మార్కెట్ చేసుకోగలుగుతారా? ఏదో విషయం లేకపోతే ప్రభాస్ ఒప్పుకుంటాడా? హీరో, పాన్ ఇండియా హీరో, ఇప్పుడు తను దాంట్లో ఒక చిన్న ఇది చేయడానికి ఏదో విషయం లేకపోతే అక్షయ్ కుమార్ ఒప్పుకుంటాడా? ఏదో సంథింగ్ ఉండని, అందుకే అంతమంది భారీ తారాగణం ఉన్నారు. సో ఏదో ఒక చిన్న విషయం ఉంది. ఈవెన్ మోహన్ బాబు గారు అయినా సరే, ఆయన ఎంత నిర్మించినా మంచి యాక్టర్, ఇంక ఇట్లాంటి పాత్రలు అవలీలగా పోషించేస్తాడు, తెలిసిందే. సో అట్లా చూసుకుంటే ఇంతమంది భారీ మహామహులు ఉన్నారు కాబట్టి ఏదో విషయం ఉండే ఉంటుంది. ఇంకా మార్కెట్ విలువ గురించి మాట్లాడుకుంటే కన్నప్పలాగా ఇది సినిమాలా చూస్తే దీనికి నన్ను అడిగితే 2000 కోట్లైనా ఈజీగా వచ్చేస్తాయి. వీళ్ళు ఆ సబ్జెక్ట్ వదిలేసి ఈ హీరో ఇట్లా, ఆ హీరో ఇట్లా, మోహన్ బాబు అంట, విష్ణు అంట అని పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేసి దాన్ని చంపకుండా సినిమాని ఎలా అయితే జిన్నాని చంపారో, జిన్నా అంతే. జిన్నా టైంలో మీకు అదేంటి వీడు జిన్నాకి వెళ్తున్నాడంట అని నవ్వేవాళ్ళు, టికెట్లు కొంటుంటే కూడా. వాడు ఇంటర్వెల్లో జిన్నా నుంచి బయటకు వస్తే ఈయన జిన్నా చూసి వచ్చాడు అంటే ఆ వెళ్ళేటోళ్ళు కూడా ఒక రకంగా చేశారు. ఆ నెగిటివిటీ అవసరం లేదు. సినిమాలో ఇప్పుడు నిన్న మంచు లక్ష్మి యక్షిని రిలీజ్ అయింది, సచ్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్. అది దాని గురించి నెక్స్ట్ లెవెల్ మళ్ళీ మాట్లాడుకుందాం తర్వాత. సో అట్లా యాక్టింగ్ని చూడండి, ఆ కంటెంట్ని చూడండి, ఆ సబ్జెక్ట్లో ఏముందో తెలుసుకోండి. ఫస్ట్ అసలు కన్నప్ప ఏంటో నీకు అర్థం కావాలి, ఆ తర్వాత నువ్వు విమర్శించుకో ఈయన ఇట్లా అని. నువ్వు కన్నప్ప గురించి తెలుసుకోకుండానే ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తే తప్పు కదా. అవును, కరెక్ట్. ఇది అండి మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించినటువంటి ట్రైలర్ ఎలా ఉంది అనేది దాసరి విజయన్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఏదైనా సినిమాని పాజిటివ్గా చూస్తే బాగుంటుంది. ఇటువంటి సినిమాల్లో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి. చాలా 100 కోట్లు బడ్జెట్ పెట్టి మనని వినోదపరచడం కోసం తీసినటువంటి సినిమా ఈ కన్నప్ప సినిమా. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని సినిమాలు, మరి కొత్త సినిమాలు కొత్తగా తీయడానికి నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, నటులు కానీ ప్రయత్నం చేస్తారు. ఇటువంటి తాజా విషయాల కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.